ఉద్యమకారుడా తెగువగల్ల బహుజన వీరుడా తెలంగాణ ఉద్యమకారుడా తెగువగల్ల బహుజన వీరుడా తెగిన బొటన వేలు ఏకలవ్యుడా నేటి భారతాన అభిమన్యుడా. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా బాదుర్గూడ ల్యాండ్ విషయంలో ఒక వారం రోజున జరుగుతున్న సమస్యలను మీరు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అంతా కూడా దీని మీద ముఖ్యమంత్రి గారు ఒక 3-4 నెలల ముందే రైతులతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారు మేమందరం కూర్చొని గ్రామస్తులను కూడా పిలిచినాం, గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం ఇది 1300 ఎకరాల ల్యాండ్ మొత్తం అంతా కూడా, దాంట్లో 600 ఎకరాలు పట్టాలు ఇస్తానని కూడా చెప్పినాం. ఇంకొక 600 ఎకరాలు 500 గజాలు ఇస్తాని కలెక్టర్ గారు రైతులతో మాట్లాడడం కూడా జరిగింది. రైతులు ఒప్పుకొని కూడా పోయినారు. వాళ్ళు 500 చేయాలి 600 చేయాలని చెప్పినారు. 600 ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే కాదు, మనము గవర్నమెంట్ ల్యాండ్కే వాళ్ళకి 600 ఎకరాలు పట్టాలు ఇస్తూ ఇంకా 500 గజాలు ఇస్తున్నామంటే నేను ముఖ్యమంత్రి గారితో అట్లా కాదు, 600 ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో బాగా కొట్టడం జరిగింది, అడగడం కూడా జరిగింది. రైతులందరూ కూడా మాకు 800 గజాలు ఇస్తే బాగుంటుందని రైతు కూడా అడిగారు. 600 ఎకరాలు వాళ్ళకి పట్టాలు ఇస్తూ ఇంకా 600 ఎకరాలకు 500 గజాలతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే నేను 600 ఇవ్వాలని నేను ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు, చేయాలని చెప్పి ఆలోచనతో రైతులంతా 800 అడిగి కాదని చెప్పినాం. ఎందుకంటే ఏంటంటే దీన్ని మనమంతా కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. మాట్లాడిన తర్వాత మళ్ళీ దీంట్లో రాజకీయం తీసుకొచ్చి చేయడం మంచిది కాదు. అందరూ కూడా రాజకీయాలు చూస్తున్నాం. నేను కూడా 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అడగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరిగింది. రోషయ్య గారు కూడా ఉన్నప్పుడు అడగడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి నుంచి అడుగుతూ వస్తున్నాం. రైతులకు న్యాయం కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పరి ఆలోచించి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ తీసుకోవాలని ఆలోచనతో వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా చేయాలని పరి కూర్చొని మాట్లాడితే ఈ విధంగా ఉంటారంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించి రైతులకు మనం ఎక్కడ కూడా అన్యాయం చేయొద్దు, రైతులకు ఇచ్చే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని చెప్తే ఆనాడు మాట్లాడినాక రైతుల నుంచి మాట్లాడినాక ఈ విధంగా తీసుకుని జరిగింది. నిన్న రైతులు ఒప్పుకున్నాక చాలా మంది అనుకుంటా 50% మంది కూడా అందరూ మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర కూర్చొని కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇస్తామని చెప్పినాక మళ్ళీ నిన్న మొన్న టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు వచ్చి ఈ విధంగా చేయడం మంచిది కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 ఏళ్ళు ఉన్నది. కేటీఆర్ గారిను పదే అడిగినాను. బాదుర్గూడ లైన్లో పట్టాలు ఇవ్వాలని చెప్తే అప్పుడు మనం ఇవ్వలేం, అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని కేటీఆర్ కూడా అనుకోవడం జరిగింది. 600 ఎకరాలు కానాడు కూడా పట్టాలు ఇస్తానని 600 ఎకరాలు తీసేసుకుందామని కేటీఆర్ కూడా అన్నారు ఆ రోజు. మళ్ళీ ఈ రోజు మాట మార్చడం, ప్రజలను మభ్యపెట్టడం, ఈ విధంగా చేయడం కూడా మంచిది కాదు. ఇలా చూస్తున్నాం. సబితక్క గారు కూడా, ఆమె కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు మంత్రిగా ఉంది. మళ్ళీ ఆమెకి ఎందుకు ఇవ్వాలని రాలేదు, ఆమె కూడా ఒక ఆలోచించాలి. ఇవాళ రాజకీయం చేయడం ఎంతగా మనకు మంచిదో. ఎందుకంటే ఆనాడే కూర్చుని మాట్లాడి మీరు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు, కూర్చోబెట్టి మాట్లాడి రైతులకు న్యాయం చేస్తుంటే ఈ విధంగా ఇది వచ్చేది కాకుండా కదా. ఏదేమన్నా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచించో రైతులందరూ కూడా ఆలోచించి ఎవరి మాటలు వినకుండా తీసుకునే బాధ్యత మీరు తీసుకోవాలని ఆయుధాల